హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఈ వీడియో అయితే ఒత్తులు చేయడం అయితే పెట్టానండి. నేను చిన్న క్లిప్ అయితే తీసాను. లేట్ అయిందండి ఒత్తులు చేయడం వీడియో పెట్టడం నాకు. ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఒత్తులు అయితే ఉన్నాయండి, నానబెట్టినవి, ఆవు నెయ్యిలో నానబెట్టినవి. అవైతే ఇప్పటి వరకు సరిపోయాయి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు అయితే 365 ఒత్తు అయితే వెలిగించాలి కాబట్టి తీసానండి ఒత్తులు చేసుకోవడానికి అయితేనే. లాస్ట్ టైం దూదైతే ఉన్నదండి. నేనైతే దూది ఎప్పుడు ఇంట్లోనే తీసుకుంటాను, పత్తి. ఆ తీసుకున్న దాన్ని అయితే ఒత్తులు చేసుకుంటానండి. మళ్ళీ ఆ బాక్స్ అలా పైన పెట్టేస్తాను షేడ్ మీద అయితేనే, తీయనస్తమాను దీన్ని. ఇప్పుడైతే పువ్వు ఒత్తుకి 365 ఒత్తు చేయొచ్చని అయితే తీసానండి. ఈ విధంగా సన్నగా దారం అయితే తీసుకోవాలి. మన చేయి జారేటట్టు అయితే విభూది రాసుకోవాలండి. నేనైతే ఒత్తులు చేయడం అయితే 2 చేతులతోనే చేస్తానండి. నాకు ఒకే చేతితో దారం తీస్తున్నా, ఒత్తు నలుపుతున్నా ఏళ్ళు అయితే నొప్పి వచ్చేస్తాయండి. అందుకనైతే ఈ విధంగా తీస్తాను. నేనైతే ఒత్తులు తీస్తుంటే మా వారైతే తీశారండి వీడియో నాకు. ఈ విధంగా అయితే దారం అయితే సన్నగా తీసుకుంటానండి, తీసుకుని పట్టుకుంటాను. ఎప్పుడు ఈ ఒత్తు అయితే బయట అయితే కొనండి నేను. 365 ఒత్తు వీలైనంత వరకు అయితే ఇంట్లోనే చేస్తాను. ఇదే కాదు, పువ్వొత్తులైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎప్పుడైతే నెల కార్తీక మాసం చేసేదాన్ని, అందుకనైతే ఒత్తులైతే ఎప్పుడు ఉండేవి. పువ్వొత్తు అయితే ఎప్పటికప్పుడే చేసుకుంటామండి. లాస్ట్ రోజు అయితే అందరూ వెలిగిస్తాం, పిల్లలు అందరూని. కార్తీక పౌర్ణమి రోజు అయితే నేను ఒకదాన్ని అయితే వెలిగిస్తానండి. గుడికి వెళ్తే గుడి దగ్గర వెలిగిస్తాం, లేదంటే ఇంటి దగ్గర. ఈ విధంగా దారం తీసుకున్న తర్వాత 10 కానీ 20 కానీ 25 కానీ అలా పక్కన పెట్టుకుంటానండి. దారం తీసుకొని చిక్కులు పడిపోకుండా చిన్న చిన్న దారం తీసుకుని నేను కట్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. ఈ విధంగా చేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుందండి. కౌంటింగ్ అయితే ఒక లెక్కగా అయితే పెట్టుకోవాలి పక్కని. ఎంత సన్నగా అయితే అంత సన్నగా తీసుకోవచ్చండి. దారం ఒక్కొక్కరు ఒక్కోలా తీస్తారు. నేనైతే సన్నగా తీసానని అనుకుంటున్నాను. ఒక్కొక్కరైతే ఇంకా బాగా సన్నగా అయితే తీస్తారండి దారం అయితేని. చెప్పాను కదండి, నేనైతే 2 చేతులతో దారం నలుపుతాను. ఒక చేతితోనే నలిపితే నాకు ఏళ్ళు అయితే నొప్పి వచ్చేస్తాయండి. నరాలు లాగుతున్నట్టు అయితే ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్నీ కౌంటింగ్ అయితే పెట్టేశానండి. 25 అయితే పెట్టేసుకున్నాను. అన్నీ పెట్టేసి చేసుకున్నానండి. దీన్ని అయితే ఆవు నేతిలో వెలిగించుకుని నానబెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టడం వల్ల అయితే బాగా ఎక్కువసేపు అయితే వెలుగుతుంది ఒత్తు కూడాని. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ తీసుకున్నానండి. దారం తీసుకొని కౌంటింగ్ అంతా పెట్టేశాను. కార్తీక పౌర్ణమి రోజు ఒత్తి వెలిగించడం వల్ల అయితే చాలా మంచిదని అయితే అంటారండి. కంపల్సరీ అందరూ అయితే వెలిగించుకోండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ విధంగా 100 పెట్టేశానండి. 365 ఎత్తు రెడీ అండి. దగ్గరికి అయితే నలిపేసుకోవాలి దీన్ని. పైన మాత్రం మనం వెలిగించుకోవడానికి ఈజీగా కొంచెం పొడవుగా సన్నగా వచ్చేలా చూసుకోవాలండి. ఒత్తి వెలిగించినాకైతే ఈజీగా ఉండేటట్టు బాగా నలుపుకుంటే దగ్గరికి అయితే అయిపోతుందండి. 365 ఒత్తి రెడీ అండి. ఈ విధంగా ఇంట్లో చేసుకోండి వీలైనంత వరకుని. పత్తిని మాత్రం నీట్గా క్లీన్ చేసుకోండి. నలకలు లేకుండా అయితే చేయాలంటారు కాబట్టి ఈ విధంగా చేసి అయితే ఉంచుకోవచ్చండి ఒత్తు మనం. ఇప్పుడైతే పువ్వొత్తులు ఎలా చేయాలన్నది అయితే చూపిస్తానండి నేను. మనం కొన్ని ఒత్తులు అయితే పలచగా ఉంటాయండి. పువ్వొత్తులు వెంటనే మనకు కొండెక్కేస్తాయి. ఇవైతే మనం కావాల్సినంత కొంచెం లావుగా చేసుకుంటామండి. ఎక్కువసేపు అయితే వెలుగుతాయి. అలాగే ఆవు నేతిలో కూడా ఎక్కువ నానబెట్టిన వాళ్ళు కూడా బాగా వెలుగుతాయండి ఒత్తులు అయితేని, బాగా నానితేని. ఈ విధంగా చివరి వచ్చేసరికి మనం సన్నగా అయితే చేసుకుంటే మనం ఒత్తి వెలిగించేటప్పుడు అయితే ఈజీగా వెలుగుతుందండి. లేదంటే వెంటనే వెలగదు కదా, సూదుగా ఉండాలి చివర. పువ్వు కూడా కింద కుందు అయితే బాగా నిలబడాలండి. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకు ఒత్తి అయితే బాగా నిలబడుతుంది. ఈ ఒత్తులు అయితే ఒక్కొక్కరు ఒకలా చేస్తారండి. ఒక్కొక్కరు అయితే దారం తీస్తారు. మా అమ్మమ్మలు అవి అయితే 11, మా అమ్మగారు వాళ్ళు 11 దీనికి కూడా పోగులు తీసి ఒత్తి అయితే చేసేవారండి, దారం తీసి కట్ చేసుకుని. ఇప్పుడైతే అలా చేయట్లేదు. ఇంక అందరూ సులువు వచ్చేసి అందరికీ ఈ విధంగా అయితే చేసేస్తున్నారండి ఒత్తులు అయితేని. అంత దారం తీసి చేయలేము కదండి ఇప్పుడైతే మనం. ఇప్పుడు చాలామంది ఒత్తులే చేయట్లేదండి, అందరూ కొనేసుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఒత్తులు అయితే. ప్రస్తుతానికైతేనే, ముందు ముందు ఏం చేస్తామో తెలియదు కానీ ఈ విధంగా అయితే ఒత్తులన్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి. చేసుకుని అయితే వీటిని ఆవు నేతిలో అయితే నానబెట్టేసుకుంటాను. నానబెట్టి పక్కన పెట్టుకుంటానండి. ఆ రోజైతే వీలైనంత వరకు కొన్ని ఒత్తులు అయితే చేసుకున్నానండి. మళ్ళీ చేయొచ్చని దూదినైతే క్లీన్ చేసి పక్కన ఉంచేసాను. నేనైతే
365 ఒత్తు పువ్వొత్తులు అయితే చేశానండి. రెడీ అండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ అండి.